పాపశుద్ధి కొరకు పాప పరిహార జలములు జలమని దేవుని స్తోత్రములు మనం చదువుకునే వాక్యం సంఖ్యాకాండం 19 అధ్యాయం 14 నుంచి 20 అధ్యాయం 2 వరకు. ఒకడు ఒక గుడారంలో సచ్చినెడల దాన్ని కూర్చుని విధి ఇది. ఆ గుడారం ప్రవేశించి ప్రతివాడును ఆ గుడారంలో ఉన్న దేవతను 7 దినములు అపవిత్రంగా ఉండును. మూత వెయ్యబడక తెరచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. బయట పొలంలో ఖడ్గంతో నరకబడిన వారినైను, శవంనైను, మనుషుని ఎముకనైనను, సమాధినైనను ముట్టువాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మంలోనిది కొంచెం తీసుకొని వలెను. పాత్రలో వేయబడిన ఆ భస్మం మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. తరువాత పవిత్రుడైన ఒకడు ఇసోపు తీసుకుని ఆ నీళ్ళలో ముంచి ఆ గుడారం మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడనున్న మనుషుల మీదను ఎముకనే కానీ నరకబడిన వాడినే కానీ శవమునే కానీ సమాధినే కానీ ముట్టిన వాని మీదను దాన్ని ప్రోక్షింపవలెను. 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దాన్ని ప్రోక్షింపవలను. 7వ దినమున వాడు పాపశుద్ధి చేసుకుని తన బట్టలు ఉదుకుని నీళ్ళతో స్నానం చేసి సాయంకాలం పవిత్రుడగును. అపవిత్రుడు పాపశుద్ధి చేసుకోనని ఎడల అటువాడు మనుష్యుడు సమాజంలో నుండి కొట్టివేయబడును. వాడు యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచెను. పాప పరిహార జలములు వాని మీద ప్రోక్షింపబడలేదు. వాడు అపవిత్రుడు. వానికి నిత్యమైన కట్టడి ఏదనగా పాప పరిహార జలములు ప్రోక్షించేవాడు తన బట్టలు ఉదుక్కొని వలన. పాప పరిహార జలములను ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అపవిత్రుడు ముట్టున్న దేవతను అపవిత్రము. దాన్ని ముట్టు మనుషులందరూ సాయంకాలం వరకు అపవిత్రులై ఉందురు. మొదటి నెల యందు ఇశ్రాయేలు సర్వసమాజం సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడెను. ఆ సమాజంకి నీళ్ళు లేకపోయినందున వారు మోషే ఆహారములకు విరోధంగా పోగేరి. ఇప్పుడు ఈ భస్మం, ఈ బూడిద, ఆ పెయ్యను కాల్చిన ఆ బూడిద పారు నీళ్లు ప్రవహించే నదిలో నీళ్లు తీసి ఆ నీళ్లలో ఆ భస్మం కలిపి ఇసోపు పొడకతో పవిత్రుడైన వాడు అపవిత్రుడైన వాడిని, అంటే ఒక ఇంట్లో చచ్చిపోతే ఆ ఇంటి మీద ఇంట్లో ఉన్న ఉపకరణాలన్నిటి మీద ఆ శవాలని, ఆ ఎముకని, ఆ సమాధిని ముట్టిన వాళ్ళ మీద ఈ జలాలు జల్లాలి. అంటే అపవిత్రులందరి మీద ఈ జల్లాలి, పవిత్రుడు జల్లాలి. ఇప్పుడు వీళ్ళు 3వ రోజున 7వ రోజున జల్లాలి. ఇప్పుడు 3వ రోజున 7వ రోజున జల్లినప్పుడు వీళ్ళు పవిత్రులు అవుతారు. 7వ రోజు సాయంత్రానికి చల్లిన వాడు కూడా స్నానం చేసి సాయంత్రానికి పవిత్రుడు అవుతాడు. ఇలాగ శుద్ధీకరణ విషయం ఇక్కడ చెప్పబడింది ఇక్కడ. కానీ మనల్ని పవిత్రపరిచేది ఇప్పుడు మన పవిత్ర జలం యేసుక్రీస్తు ప్రభు. మనల్ని పవిత్రపరిచేది యేసుక్రీస్తు ప్రభువే. ఇక్కడ వాళ్ళు సీను అరణ్యంలో కాదేశ్ అనే అక్కడికి వచ్చారు ప్రయాణం చేసి ఇశ్రాయేలు. అక్కడ మిరియాం చనిపోయింది. అక్కడ వాళ్ళకి నీళ్లు లేకపోవడం వల్ల మోషే ఆహారాలకు విరోధంగా వాళ్ళు అక్కడ పోగయ్యారు.